సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో మీ వ్యక్తి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి లేదా మీకు దూరంగా ఉన్న వ్యక్తి లేదంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు లేదా మీతో ఉంటూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటివి ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి. పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి. అంటే మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారనమాట. సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానాల కోసము లేదా ఏదైనా సరే మీరు కన్ఫ్యూజన్లో ఉండి అసలు ఏం స్టెప్ తీసుకోవాలి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఎలా అసలు మీకు క్లారిటీ లేని సిచ్యువేషన్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలా మీ యొక్క సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్లో 100% సమాధానాలు దొరుకుతాయి, క్లారిటీ వస్తుంది, సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో లైఫ్ గురించి కావచ్చు, రిలేషన్షిప్ గురించి కావచ్చు, కెరియర్ గురించి, జాబు, హెల్త్ అండ్ వెల్త్, దేని గురించి అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే నమ్మకం ఉంటేనే కాల్ చేసి రీడింగ్కి ఎంక్వైరీ చేయండి. ఏంటి అనేసి రీడింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నమ్మకం లేనప్పుడు కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను. సో ఇంకా మీ ఇష్టం, ఏదైనా సరే నమ్మకం ఉండాలి అనేసి చెప్తున్నానండి. తప్పుగా అనుకోకండి. అంటే చాలామంది చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత నమ్మొచ్చా, నమ్మకమేనా అని చెప్పి అడుగుతున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నమ్మకం ఉంటేనే కాల్ చేయండి, నమ్మకం లేనప్పుడు లైట్ తీసుకోండి. ఓకేనా? సో ఇది టైమ్లెస్ రీడింగ్ అనమాట. మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది. సో మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు, మీకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు, ఆన్ అండ్ ఆఫ్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నది కావచ్చు, ఎవరైనా సరే ఆ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మీరు ఎవరినైతే అనుకొని ఈ వీడియో చూస్తున్నారో ఆ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ మైండ్లో ఏంటంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. అంటే వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు, బట్ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. అండ్ వాళ్ళు ఏంటంటే మెంటలీ ట్రాప్ అయినట్లు ఫీల్ అయిపోతున్నారండి. అంటే మీ విషయంలో వాళ్ళు ట్రాప్ అయిపోయారేమో అనేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది మెయిన్ ఈ వ్యక్తి మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అండ్ ఇంకా మీ గురించి ఆలోచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఏంటి అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కాబట్టి మెంటలీ ట్రాప్ అయిన ఫీలింగ్ వాళ్ళకి వస్తుందన్నమాట. వాళ్ళకి భయం ఉంది, హెసిటేషన్ ఉంది, క్లారిటీ లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంది అని చెప్పొచ్చు. అంటే యాక్షన్ అంటే మీరు ఏదైనా సరే ఒకవేళ ఈ వ్యక్తి మీకు ఏం చెప్పట్లేదు లేదా ఒకవేళ మీ నుండి దూరంగా ఉండి సో మీ దగ్గరికి రావట్లేదు, మీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఇలా అనుకున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల ఒక భయం వల్ల ఏంటంటే యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి అనేది రెడీగా లేరు అని చెప్తున్నారనమాట అనే చెప్తున్నాను. సో వాళ్ళ ఆలోచనలు అయితే మీ మీద ఆలోచిస్తున్నారు, ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయలేక మెంటలీ ట్రాప్ అయిపోయినట్లు ఉన్నాయండి. అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు సైలెన్స్లో ఉన్నారు. అంటే మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోవడము, లేకుంటే వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడము. సో అంటే సైలెన్స్గా ఉన్నారు. అంటే మీ గురించి వాళ్ళ మనసులో డీప్గా ఆలోచిస్తున్నారండి. వాళ్ళు రియల్గానే
రియల్ ఫీలింగ్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి? మీ విషయం మీ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఫ్యూచర్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? అనే ఆలోచనలతో వాళ్ళు వాళ్ళ మనసులో మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటూ ఇంట్రోస్పెక్షన్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే వీళ్ళేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ లైఫ్ ఏంటి? మీతో ఎలా ముందుకు వెళ్ళాలి? రిలేషన్‌షిప్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఇలా మీ గురించి వాళ్ళ మనసులో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. అండ్ మీరు చాలా గుర్తుకొస్తున్నారు కూడా వాళ్ళకి. సో, వాళ్ళేంటి అంటే ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యకుండా వాళ్ళ మనసులో మాత్రమే వాళ్ళు బాధపడుతూ ఆలోచించుకుంటూ ఉన్నారండి. మీ మీదైతే వాళ్ళకి చాలా ఎమోషన్ ఉందని గూడా చెప్పొచ్చు. సో, వాళ్ళేంటంటే మీకు మీ పైన ఇంట్రెస్ట్ ఉందండి వాళ్ళకి. వాళ్ళకి మీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళు మీకు ఒకవేళ దూరంగా ఉన్నా సరే, మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతిది కూడా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలానే తెలుసుకుంటారు కూడా. అంటే ఒకవేళ మీరు సోషల్ మీడియాలో అంటే ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ ఎక్కడైనా సరే మీరు ఏదైనా అప్‌లోడ్ చేస్తున్నా మీ ఫోటోస్‌ని గమనించడం గానీ, సో, మీరు ఏ టైంలో ఆన్‌లైన్‌లోకొస్తున్నారు, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఇలా అన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. అండ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు గూడా. అండ్ అబ్జర్వేషన్ గూడా ఉందండి వీళ్ళకి. మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. దూరంగా ఉన్నా సరే మీకు తెలియకుండానే వీళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఒక క్యూరియాసిటీ గూడా ఉందండి మీ విషయంలో వీళ్ళకి. సో, మీరు అనుకోవచ్చు వీళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, సైలెంట్‌గా ఉన్నారు అని చెప్పి. బట్ వాళ్ళైతే లోపల చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ రిలేషన్‌షిప్ గురించి, నెక్స్ట్ ఏం చేయాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వీళ్ళు. వీళ్ళకేంటంటే మీతో ఉన్న ఒక పాస్ట్ మెమోరీస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా గుర్తుకొస్తున్నాయి. అంటే మీరు బాగున్నప్పుడు మీరు కలిసి తిరిగిన ప్లేసెస్ కావచ్చు, లేకుంటే మీతో మాట్లాడిన మాటలు కావచ్చు, లేదా ఏదైనా సరే మీరు ఒకవేళ వాళ్ళకెక్కడైనా కనిపించి మీ బిహేవియర్ కానీ ఏదైనా సరే సంథింగ్ వీళ్ళకి పాస్ట్‌లో ఏవైతే కొన్ని మెమోరీస్ అనేటివి ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా గుర్తుకొస్తున్నాయి. అండ్ మీ మధ్యలో ఏదైనా సరే కమ్యూనికేషన్ కావచ్చు, మీటప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది జరిగినా సరే అవి వాళ్ళు ఒక మూమెంట్స్ స్వీట్ మూమెంట్స్‌ని ఆ మూమెంట్స్‌ని వాళ్ళు బాగా కనెక్ట్‌గా ఫీల్ అవుతూ వాటి గురించి ఆలోచించుకుంటూ, తలుచుకుంటూ ఉన్నారండి. మిమ్మల్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. ప్రజెంట్ సిట్యుయేషన్‌లో మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అయితున్నారని కూడా చెప్పొచ్చు. మీతో వీళ్ళేంటంటే మళ్ళీ కలవాలి, సిన్సియర్‌గా ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది వీళ్ళకి మనసులో. అంటే మీతో మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మీతో ప్రేమగా ఉండాలి, అంటే సిన్సియర్‌గా మళ్ళీ న్యూగా మీతో రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ చేయాలని ఉందండి. కానీ స్లోగా పేషెన్స్‌తో ఫ్యూచర్‌లో స్టేబుల్ కనెక్షన్ అనేది బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఫాస్ట్‌గా తొందరపడి నిర్ణయం తీసుకోవాలి అని అనుకోవడం లేదు. స్లోగా ఓపికతో ఒక ఫ్యూచర్‌లో స్టేబుల్ కనెక్షన్‌ని బిల్డ్ చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారండి. ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో హ్యాపీ రిలేషన్‌షిప్ ఉండాలి, రీయూనియన్ ఉండాలి, సెలబ్రేషన్ ఉండాలి అనే హోప్ అయితే చాలా ఉంటది. అంటే మీతో ఏదైనా సరే ఒక హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. అండ్ మీతో ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ ఉండాలి, మీతో మళ్ళీ రీయూనియన్ ఉండాలి అని చెప్పి చాలా డీప్‌గా అనుకుంటారండి. చాలా డీప్‌గా చెప్పాలి అంటే మీతో వీళ్ళు కలిసి హ్యాపీగా ఉండాలని ఈవెన్ అది మ్యారేజ్ కూడా ఇమాజిన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇన్ కేస్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకుంటే బావుంటుంది అన్న ఇమాజిన్‌లో వీళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చనమాట. లేదా అంటే మీ సిట్యుయేషన్ తగినట్లు మీరు తీసుకోండి. సో, మీతో లాంగ్ టర్మ్ ఎమోషనల్ హ్యాపీనెస్‌ని కూడా వీళ్ళు కోరుకుంటున్నారండి. అంటే ఫ్యామిలీ లైఫ్‌ని బిల్డ్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిజైర్ అయితే వీళ్ళలో ఉందండి. వాళ్ళకేంటి అంటే మీరు లైఫ్ పార్ట్నర్ లాగా కనిపిస్తున్నారని చెప్పొచ్చు ఒక ముక్కలో చెప్పాలి అంటే. అంటే మీతో లాంగ్ టర్మ్ ఎమోషనల్ హ్యాపీనెస్ ఫ్యామిలీని లైఫ్‌లో ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయాలని స్ట్రాంగ్ డిజైర్ వీళ్ళకి ఉంది. ఒక లైఫ్ పార్ట్నర్ లాగా మీరు వాళ్ళకి కనిపిస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ కానీ రీసెంట్‌గా జరిగిన ఒక షాకింగ్ ఆర్ పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ వల్ల అది ఏదైనా ఉండొచ్చు. మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు. లేకపోతే లేదా సైలెంట్‌గా అతను పక్కకెళ్ళి ఉండొచ్చు. అది ఏదైనా సరే సో, దానివల్ల ఏంటంటే ఆ షాక్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్ కావచ్చు. దాంట్లో ఆ షాక్‌లో వాళ్ళు ఉన్నారు. సో, దానివల్ల అంటే బ్రేకప్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫైటింగ్స్ వీటి వల్ల అయితే ఈ బాండ్ అనేది చాలా ఇంపాక్ట్ అయ్యిందండి. అదేంటంటే ఏదైనా కావచ్చు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, లేకపోతే బ్రేకప్స్ కావచ్చు, సో, మీ మధ్య ఏదైనా ఫైట్ జరగొచ్చు. సో, ఏదైనా కావచ్చు. దానివల్ల ఏంటంటే ఈ బాండ్‌లో చాలా ఇంపాక్ట్ జరిగింది అని చెప్పొచ్చు. స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళు దాని నుంచి బయట రాలేక ఆలోచనలోనే ఉన్నారు అని చెప్పొచ్చనమాట. సో, మీ వ్యక్తికి మీ పైన ఇంకా చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి. మీ గురించి డీప్‌గా ఆలోచిస్తున్నారు. మీ
మీరు పాస్ట్‌లో ఉన్న మీ మధ్య సిట్యుయేషన్ గురించి కావచ్చు, స్వీట్ మెమోరీస్‌ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారని చెప్పొచ్చు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు వీళ్ళు. మీతో స్టెబుల్ లాంగ్ టర్మ్ ఫ్యామిలీ లైఫ్ కూడా వీళ్ళు ఇమాజిన్ చేస్తున్నారండి. కానీ రీసెంట్‌లో జరిగిన ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ వల్ల వాళ్ళు ఎమోషనల్లీ వీక్‌గా, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఏది కూడా మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళు చాలా చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ బాధపడుతున్నారు అని కూడా చెప్పొచ్చండి. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఇదండి మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది. సో, చూసారు కదా! మీరనుకోవచ్చు ఈ వ్యక్తి అసలు మీ గురించి ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు అని. వాళ్ళలో వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. పాపం అంటే చాలా డీప్‌గా ఆలోచించుకుంటున్నారు. స్ట్రక్ అయిపోయారు. ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ పాస్ట్ మెమోరీస్ అన్నీ వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. చాలా డీప్ థింకింగ్‌లో ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉన్నారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్నారు. చాలా చాలా హోప్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. సో, మీరు పేషెన్స్‌తో ఉండండి. వాళ్ళకి ఆ కన్‌ఫ్యూజన్ అంతా పోయి క్లారిటీ వస్తుంది. అండ్ మీ మధ్య ఏవైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్, బ్రేకప్స్ జరిగాయో ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి మీరు హ్యాపీగా ఉంటారని చెప్పి మన కార్డ్స్ అయితే చెప్తున్నాయి. మీ ఎనర్జీని అయితే క్లీన్‌గా, పాజిటివ్‌గా మెయింటైన్ చేయండి. సో, వాళ్ళలో ఈ సైలెంట్‌గా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎండ్ అయిపోయి స్టెప్ తీసుకొని మీ లైఫ్‌లోకి వస్తారు. మీ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది అని చెప్పి మనకి కార్డ్స్ చెప్తున్నాయండి. సో, పాజిటివ్‌గా ఉండండి. జై సాయిరామ్.